హిందువులందరూ ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నారు అసలు? అలా విడగొట్టారు. నిజానికి హిందువుల్లో ఎప్పుడూ కూడా వర్గ వైషమ్యాలు లేవు. హిందువుల్లో ఎక్కడా కూడా కాస్టిఫికేషన్ అనేది లేదు. అంటే మనుషుల్ని విభజించడం అనేది లేదు. కేవలం పని విభజన మాత్రమే జరిగింది. అంటే బ్రాహ్మణులు ఏం చేయాలి? హ్మ్. యజ్ఞాలు, యాగాలు చేయటం, చేయించటం. వాళ్ళు దానాలు పుచ్చుకోవటం, దానాలు ఇవ్వటము. అలాగే వాళ్ళు వేదాలు చదువుకోవటం, వేదం చదువుకునే వాళ్ళకి నేర్పించటం. ఇది వాళ్ళకి అప్పచెప్పిన కర్మ. ఆ తర్వాత క్షత్రియులకు అప్పచెప్పిన కర్మలు. వాళ్ళు బాధల్లో ఉన్న వాళ్ళందరికీ తోడుగా నిలబడి వాళ్ళని రక్షించటం. అందులో ఎవరైనా కావచ్చు, ప్రజల్ని రక్షించడం అనేది క్షత్రియుడి యొక్క కర్మ. అలాగే వైశ్యుడి యొక్క కర్మ ఏంటి? వర్తకం చేయటం, వ్యవసాయ వృత్తులు చేయటం. ఇది. మరి శూద్రులు అంటే ఎవరు? ఈ పైన వాళ్ళు ఎవరైతే పని చేస్తూ ఉన్నారో, ఈ పనులు చేసే వాళ్ళందరికీ కావాల్సిన పనిముట్లన్నిటిని సమకూర్చడం, వాళ్ళకి కావాల్సిన వనరుల్ని చేకూర్చే పని చేయటం. ఇప్పుడు క్షత్రియుడు యుద్ధం చేయాలి. అంతే. వాళ్ళ కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? శిరస్త్రాణాలు సరిపోదు. ఎక్కడి నుంచి వస్తాయి? లేకపోతే వాళ్ళకి గుర్రాలను పెంచుకుంటూ గుర్రాల మీద యుద్ధానికి వెళ్తారా? గుర్రాలను పాలించే వాళ్ళు ఎవరు? ఇవన్నీ కూడా వృత్తులే. హ్మ్.